ఏంట్రా తాటి చెట్టు ఇక్కడ చాలా బాధగా నిల్చుని ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అయితే ధీరజ్ వచ్చి విశ్వక్‌నైతే పలకరిస్తూ ఉంటాడు. ఇక కోపంతో అయితే రగిలిపోతూ ఉంటాడు విశ్వక్. ఏంట్రా అంత కోపంగా చూస్తున్నావు? మీరు ఓడిపోయారనే కోపమా? లేదా మేము గెలిచామనా? అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఓడిపోయినందుకు బాధపడకూడదురా అని చెప్పేసి అంటూ ఉంటాడు. మీ బావ గెలిచాడని ఆనందపడాలి అని చెప్పేసి ధీరజ్ అయితే అంటూ ఉంటాడు విశ్వక్‌తో. ఆ మాటలకి విశ్వక్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ అలా చూస్తూ ఉంటాడు. అయినా గెలవడానికి కండ్లు పెంచితే సరిపోదురా, బుద్ధి పెంచాలి. బుద్ధితో పాటు గుండెలో ధైర్యం పెంచాలి. నీకది లేదు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి ధీరజ్ అయితే అలా చూస్తూ ఉంటాడు. అలా నానా మాటలు అంటూ ఉంటాడు విశ్వక్‌ని. ఇక విశ్వక్ అయితే అలా కోపంతో అయితే చూస్తూ ఉంటాడు ధీరజ్‌ని. అలా చూసి అయినా నీకు మనసువైతే ఉన్నావు గానీ ఎందుకు పనికిరావురా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అంటూ ఇలా అంటూ ఉంటాడు. అయినా గుండెలో బలంతో పాటు సమయస్ఫూర్తి అన్నీ ఉండాలిరా. అన్నీ ఉంటేనే గెలవగలవు. నువ్వు నీలా తాటి చెట్టులా ఎదిగేసి కోపంగా చూసేస్తే గెలవు. కండలు పెంచితే గట గెలవు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అనేసి వెళ్తూ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను బామ్మర్ది అని చెప్పేసి, నువ్వు నాకు ఇందాక హ్యాపీ సంక్రాంతి చెప్పావు కదా! సంక్రాంతి శుభాకాంక్షలను నువ్వు నాకు చెప్పినప్పుడు నేను కూడా నీకు చెప్పాలి కదా అని చెప్పేసి హ్యాపీ సంక్రాంతి బామ్మర్ది అనైతే చెప్తూ ఉంటాడు. అలా ధీరజ్ చెప్పగానే ధీరజ్ అయితే తన చేయి లాక్కొని చిరాకుగా పడుతూ ఉంటాడు. సరే నీ కర్మను నువ్వు పడు, కానీ నువ్వు ఏడుస్తూ ఉంటే నేను గెలుస్తూనే ఉంటాను అని చెప్పి ధీరజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. సరే ఉంటాను అని చెప్పి ఇచ్చేస్తూ అక్కడి నుంచి అయితే ధీరజ్ వెళ్ళిపోతూ ఉంటాడు. కోపంతో అయితే విశ్వక్ రగిలిపోతూ ఉంటాడు.